హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను చేయబోతున్నాను పల్లీల చెక్క. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వేయించుకున్న పల్లీలు, పంచదార. ఇది 1 కప్ తీసుకున్నాం కదండి, దీనికి 3/4 కప్పు పంచదార తీసుకోవాలండి. ఎంతో ఈజీగా అయిపోతుందండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో తయారు చేద్దాం. ఈ విధంగా పొట్టు తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇట్లా వేసుకొని మిక్సీ వేసుకుందామండి. కొంచెం బరకగా వేసుకుందాం. ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఈ 3/4 కప్పు పంచదార ఉంది కదండి, ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. వాటర్ ఏమి పోయకూడదండి. ఇప్పుడు పంచదార అంతా ఇలా పాకంలో వచ్చింది కదండి. ఇప్పుడు వేరుశనగ పొడి వేసుకున్నామండి. ఇది పాకం ఎక్కువ కాకూడదండి, చేదు అవుతుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు పల్లీల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీల పొడి కొంచెం వేసుకుంటూ కలుపుకుందాం. స్టవ్ ఆన్ చేసే తిప్పుకుంటూ ఉండాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకుందామండి. దాని చుట్టూ కొంచెం లైట్గా నెయ్యి రాద్దాము. ఇప్పుడు ఆ శనగెత్తిన పేస్ట్ దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు చపాతీ కర్రకి కొంచెం ఆయిల్ పూసుకొని ఈ విధంగా ఉత్తుకోవాలి. ఈ విధంగా చేసుకున్న కదండి. ఇప్పుడు ముక్కలు కట్ చేద్దాం. ఈ విధంగా కట్ చేసి కొద్దిసేపు ఆరనిద్దాం. ఈ విధంగా ముక్కలన్నీ ఇలా వెట్ చేసుకుంటాము. చూడండి, వీటిలో ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. చిన్నపిల్లలకి రోజు 1 చొప్పున రోజు తినిపించాలండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ పల్లీల చెక్క రెడీ అండి. మీరు కూడా ఈ విధంగా చెక్కని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి.